లో ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానాలు, ప్రభు చేయబోతున్నటువంటి కార్యాలు మన జీవితంలో నిశ్చయంగా పొందుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దిన దేవుని వాక్యంలో నుండి ఒక మాటని చదువుకుపోయే ముందుగా ఈ మాటలు మీరు ఆలకించాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుడు సమస్తమైనటువంటి సృష్టిని అంతటిని కలుగు చేసిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశానుసారంగా, చిత్తానుసారంగా ఆయన అన్ని మంచిది అని సమస్తాన్ని కలుగు చేసిన తర్వాత దేవుని యొక్క స్వరూపం ముందు, దేవుని యొక్క పోలిక చొప్పున నిన్ను నన్ను, ఆదాము అవ్వల్ని ఎలాగైతే చేసుకున్నాడో నిన్ను నన్ను అలాగనే చేసుకున్నాడు ఆయన. అయితే వారి జీవితాల్లో ప్రభు యొక్క చిత్తం పరిపూర్ణం నెరవేర్చబడే ముందుగానే, దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడక ముందే, పరిపూర్ణం అవ్వక ముందే వారు ప్రభు చిత్తం నుండి తొలగిపోయారు. కారణం ఏంటి అని అంటే, వారి జీవితంలో ప్రభు ఏ ఆజ్ఞత ఇచ్చాడో, వారికి ఏదైతే తెలియపరిచాడో, ఏదైతే క్షేమమో ఆ క్షేమాన్ని తెలియపరిచి, ఏదైతే తనకి వారి జీవితాలకి, ఆత్మీయ జీవితాలకి ఏదైతే హానికరమో, దేని జోలికైతే వెళ్ళదని చెప్పాడో మనుషుడు దాని జోలికని వెళ్ళి దేవుని యొక్క చిత్తంలో నుండి తొలగిపోయిన వ్యక్తిగా మొదటి వ్యక్తులైనటువంటి ఆదాము హవ్వలు వారు దేవుని యొక్క చిత్తం నుండి తొలగిపోయిన వారుగా వారు ఉన్నారు. హల్లెలూయా. అయితే ప్రభు వారిని అడిగినప్పుడు వారిలో ఎటువంటి మనసు లేదు అని అంటే, ప్రభు అడిగినటువంటి ఆ ప్రశ్నకి, ఆదాము నేను తినవద్దన్న పండుని నీవు తిన్నావా అంటే, అవునయ్య నేను తిన్నాను అని చెప్పేటువంటి, ఒప్పుకునేటువంటి మనసు ఆదాము జీవితంలో మొట్టమొదటిగా లేదు. తద్వారా తన భార్య అయిన హవ్వ జీవితంలో అది కనబడదు. కనుకనే వారు ఒప్పుకోవలసింది ఒప్పుకోకపోవడం బట్టి వారు ఏదైనా తోటలో నుండి, దేవుని యొక్క చిత్తంలో నుండి తొలగించబడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ప్రభు ఆయన కలుగు చేసినటువంటి ఒక మనిషిని యొక్క జీవితాల్లో, ఆయన చిత్తంలో నుండి తొలగిపోయినటువంటి మనుషుల్ని మరలా బాగు చేయడం నిమిత్తమై దేవుడి భూమి మీద ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. ఆ జనాంగమే, ఆ వ్యక్తే అబ్రహాము. అబ్రహాం ద్వారా వచ్చినటువంటి సంతానాన్నే దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, భూమి మీద ఉన్న సమస్త వంశావళులు నీ యందు ఆశీర్వదించబడతాయి అబ్రహామా అని దేవుడు అబ్రహాంతో చెప్పిన మాటని నెరవేర్చబడి నిమిత్తమై సృష్టికర్త అయినటువంటి దేవుడు అబ్రహాం కుటుంబంలో నుండే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ జనాంగం ద్వారానే దేవుడు సమస్తమైనటువంటి ప్రపంచానికి ఆయన మనసులో ఉన్నది, ఆయన ఏమై ఉన్నాడో ఆ వాక్యాన్ని మనకు అర్థమవడానికి, మనకి ఏది ఎవరి ద్వారా తెలియపరిచాడు, ఏ వంశం ద్వారా తెలియపరిచాడు అనంటే, అబ్రహాము వంశస్థుల ద్వారా, ఇజ్రాయేల్ యొక్క జనాంగం ద్వారా, ప్రభు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడల ద్వారానే ఈ ప్రపంచానికి అంతటికీ దేవుని యొక్క వాక్యం ఆ జనాంగం నుండే వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నెరవేర్చబడేటువంటి క్రమంలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఒక మానవునికి తెలియపరచబడి నిమిత్తమై ఆ జనాంగాన్ని ఎన్నుకొని నేటికి మనకును ఇచ్చినటువంటి ఆజ్ఞలే, ఆయన మనసులో ఉన్న మాటే, దేవుడు ఏమై ఉన్నాడో ఆ మాటే మనకు మన మధ్యలో అనుగ్రహింపబడింది దేవుని యొక్క వాక్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని యొక్క పోలికలోనికి, దేవుని యొక్క స్వరూపంలోనికి, దేవుని యొక్క ఉద్దేశంలోనికి పాడైపోయిన మనము, చెడిపోయిన మనము మన జీవితం మరలా కట్టబడు నిమిత్తమై
దేవుడు మనం ఎలా కట్టబడాలో, ఎలా సరిచేయబడాలో, ఏమి చేస్తే మనం సరిచేయబడతామో, ఎలా చేస్తే ఆయన సమీపంగా మార్చబడతాము అన్నది దేవుని యొక్క లేఖనాల నుండి దేవుడు మనకు సమస్తాన్ని పొందుపరిచాడు. అయితే మన పితరులకి దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చి, ఆ వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకున్నారో వారు దీవించబడిన వారుగా మార్చబడ్డారు. అయితే ఆ వాక్యాన్ని అనుసరించక తొలగిపోవడం బట్టి దేవుడు వారిని కఠినంగా శిక్షించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ క్రమంలోనే ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చినటువంటి వాక్యాన్ని, ఆజ్ఞల్ని, ధర్మశాస్త్రాన్ని వారు మీరినప్పుడు దేవుడు వారిని ఎలాగో వారిని శిక్షించే ముందుగా వారికి తెలియపరిచింది ఏంటి, వారు అలాగూ ఏమి చేసి దేవునికి సమీపంగా మార్చబడ్డారో దాన్ని మన లేఖనాల నుండి మనం చూద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు కృపయే నన్ను బలపరచి నిరంతరము. యేసయ్యా నీవే నాకు, నీ కృపయే నన్ను బలపరచి నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా, నా నిరీక్షణ యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచి నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను, నీ కృపయే నన్ను, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. హల్లెలూయా, హల్లెలూయా. వారు దేవుడిచ్చినటువంటి ఆ వాక్యాన్ని వాళ్ళు మీరినప్పుడు దేవుడు వారికి హెచ్చరికగా ఏదైతే తెలియపరిచాడో ఆ తెలియపరిచినటువంటి ఆ హెచ్చరికని వారు స్వీకరించినప్పుడు, వారు ఒప్పుకున్నప్పుడు దేవుడు వారిని ఎలాగూ వారిని ఏ విధముగా వారిని క్షమించి వారిని ఏ విధముగా ఆశీర్వదించాడో అన్నది ఈ గ్రంథంలో రాయబడి ఉంటుంది. వారు వినకపోయిన కారణము చేత వారు ఎటువంటి నష్టాన్ని చూడగలిగారు అన్నది వాక్యంలో రాయబడి ఉన్నది. అయితే మనము దేవునికి సమీపంగా మార్చబడాలంటే, ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మనము దేవుడు మన పట్ల ఉద్దేశించినటువంటి ఉద్దేశాలన్నీ, మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన యొక్క సంతానం పట్ల ప్రభు యొక్క ఆయన చిత్తం నెరవేర్చబడడానికి మనము చేయవలసిన పని ఏమై ఉన్నది? ప్రభు మనకు ఈ 2026వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మన జీవితాల్లో ఆయన ఉద్దేశించిన ప్రతి సంగతి నెరవేర్చబడాలి అనంటే, ఈ చివరి రోజుల్లో, ఈ సంవత్సరాంతపు ఈ ఆఖరి దినాల్లో ఉన్న మనం, ఈ శుద్ధీకరణ కొడుకులకు వచ్చిన మనము ఎటువంటి స్థితిలో ఉన్న మనం ఏ వాక్యం చేత ఎలాగూ ప్రభువుకి మనం సమీపంగా మార్చబడాలో
అలాగూ ఆ వాక్యం ద్వారా మనము కూడా వినిన వారమై మనము కూడా వారు చేసినట్లుగా మనం కూడా చేయగలిగి దేవుడు వారు ఎలాగైతే దీవించాడో ఆశీర్వదించాడో మనము కూడా వారు చేసినట్లుగానే మనం కూడా చేసి మన పట్ల ప్రభు ఉద్దేశించినటువంటి ఆ సంకల్పాలన్నీ కూడా నెరవేర్చబడేటట్లుగా మన యొక్క ప్రాణ ఆత్మ శరీరాల్ని ప్రభుకి అప్పగించుకుందాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రమంలో చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములు తప్పించుకునిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగుగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఆ ఇశ్రాయేలు జనాంగానికి వాక్యాన్ని వరకు అందించిన తర్వాత వారు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలాగూ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవించేటట్లుగా ఎలా ఉండగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడో, ఒకవేళ ఆ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం నుంచి తొలగిపోతే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను వాళ్ళు మీరితే వారు ఏ విధంగా చెరపట్టబడతారో అన్న విషయాలు రాయబడి ఉన్నాయి. చెరపట్టబడిన తర్వాత వారి మనసులు మార్చుకొని వారు చేయవలసిన పని ఆ స్థితిలో ఉండగా వారు చెరపట్టబడినప్పుడు చేయవలసిన పని వారు చేయగలిగితే వారిని ఎలాగూ దేవుడు మరలా తప్పిస్తాడో అన్నటువంటి విషయాల్ని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగుననే ఇశ్రాయేల్ ప్రజల ద్వారానే ప్రపంచానికి దేవుని యొక్క వాక్యం అందించబడింది. ఆ క్రమంలో ఈ దినాన దేవుని మందులో కూర్చున్న మనం వారు ఏ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని మీరడం బట్టి చెరపట్టబడ్డారో, చెరపట్టబడిన వారి జీవితాల్లో వారు ఏ విధముగా దేవుని ఆశ్రయించిన వారి జీవితంలో ఎటువంటి కార్యాలు ప్రభు జరిగించారో మనం కూడా మనం చేయగలిగితే మనల్ని కూడా దేవుడు అట్టి రీతిగానే దీవించి ఆశీర్వదించగలిగిన దేవుడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆరాధన చేస్తున్నటువంటి దేవుణ్ణే మనము ఆరాధన చేస్తున్నాము, ఆ వాక్యాన్ని చేత పట్టుకుని ఉన్నాము. అయితే మన జీవితంలో వారి కాలంలో జరిగిన సంగతుల్ని తలపోసుకునొచ్చు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ వారి వలె మనము కూడా దేవుని యొక్క సముఖములో వారు చేసిన పనిని మనము కూడా చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా అన్నాడు. ఈ కిస్లేవు మాసము అన్నది పాండ్రు ప్రాంతం మనం ఎక్కువగా విన్నాం. అది నవంబరు డిసెంబర్ మాసం. అది కిస్లేవు మాసం అంటే మన యొక్క వాడుక భాషలో చెప్పాలి అని అంటే ఆ నవంబరు డిసెంబర్ ఈ 2 మాసాల చివరి దినాలని కిస్లేవు మాసం అని పిలుస్తారు. హల్లెలూయా. మనము ఈ సంవత్సరాంతపు ఈ శుద్ధీకరణ కూడికలో ఈ కిస్లేవు మాసమున ఈ డిసెంబరు ఈ చివరి దినాల్లో ఉన్న మనము వాక్యంలో నుండి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే ఆ దినాల్లో వారు కిస్లేవు మాసంలో ఎలాగైతే ఉన్నారో
మనము కూడా ఈ నవంబరు, ఈ డిసెంబర్, ఈ చివరి ఈ దినాల్లో మనం ఉన్నాం. హల్లెలూయా. అయితే ఉన్న మన జీవితాల్లో మన యొక్క ఆత్మ సంబంధమైన భక్తి జీవితాలు ఎలా ఉన్నాయి, 2026 సంవత్సరంలో మన ఆత్మ జీవితం ఎలా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడో దేవుని యొక్క లేఖనాల నుండి మనం అర్థం చేసుకుందాం. హల్లెలూయా. అయితే నెహెమ్యా కిస్లేవు మాసన్న షూషాను కోటలో ఉంటున్నప్పుడు యెరూషలేము నుండి తన యొద్దకి కొంతమంది వచ్చారు. వచ్చినప్పుడు జరిగిన సందర్భంలో అక్కడ సందర్భం రాయబడిన మాట 2వ వచనం చదువుకుందామా. నా సహోదరులలో ఒకడును వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకునిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగుగా. హల్లెలూయా. ఎందుకని యెరూషలేము పట్టణాన్ని గురించి, యూదుల గురించి, తప్పించుకున్న శేషం గురించి నెహెమ్యా ఎందుకు అడుగుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, వారు దేవుని యొక్క వాక్యాన్ని మీరడం బట్టి, వారిని పరిపాలన చేస్తున్నటువంటి రాజులు వారు సరైన విధానంతో లేకపోవడం బట్టి ఆ ప్రాంతపు ప్రజలు దేవుని యొక్క చిత్తంలో నుండి, వాక్యంలో నుండి వారు తొలగిపోయారు. ఆ తొలగిపోయిన కారణాన్ని బట్టి దేవుడు ప్రవక్తలని ద్వారా ప్రజలకి తన అంతరంగంలో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరిచాడు. పెందల కాడిన వారిని పంపించి వారిని హెచ్చరికపూర్వకంగా, ఇదిగో మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉన్న మీరు సరిచేయబడకపోతే, మీ మనసులు మార్చుకోకపోతే, మీ జీవితాలు మార్చుకోకపోతే, ఇదిగో ఉత్తర దిక్కు నుండి శత్రువు రాబోతున్నాడు. ఆ శత్రువు వచ్చి మిమ్మల్ని చెరపట్టుకుని వెళ్ళిపోతారు. కనుక మనము ఆరాధన చేస్తున్నటువంటి దేవునికి మన ఎడల కనికరము పొందినట్లుగా మనము మన మనసులు మార్చుకుందామని ప్రవక్తలను పంపిస్తే, ఆ ప్రవక్తల మాటల్ని వారు పెడచెవిన పెట్టారు. ఆ పెడచెవిన పెట్టిన కారణాన్ని బట్టి దేవుడు వారిని ఆ నిర్ణయ కాలము అయిపోయిన ముగిసిన తర్వాత వారిని చెరకి అప్పగించిన తర్వాత ఆ యెరూషలేము అంతా కూడా దహింప చేయబడింది. ఆ యెరూషలేములో కట్టబడిన దేవుని యొక్క మందిరము, దాని గుమ్మములు కూడా అగ్నితో కాల్చబడిపోయాయంట. హల్లెలూయా. వారు ఏ కష్టార్జితంతో అయితే ఏ దేవుని యొక్క మందిరాన్ని ఎంత ఉన్నతంగా వారు నిర్మించుకున్నారో, ఆ నిర్మాణం అంతటిని ఆ శత్రువైనటువంటి రాజులు ఆ యెరూషలేము ప్రాకారాల్ని కాల్చివేశారు. మందిరం యొక్క ఆ దారబంధరాలతో సహితము అగ్నితో కాల్చివేసేశారు. హల్లెలూయా. ఈ సమాచారాన్ని కొంతమంది సహోదరులు ఎవరి యొద్దకు తీసుకుని వచ్చారు అనంటే, షూషాను కోటలో ఉన్నటువంటి ఈ నెహెమ్యా యొద్దకు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు ఎట్లా ఉన్నారు మన ప్రాంతపు ప్రజలు ఎలా ఉన్నాయి, దేవునికి మందిరం ఎలా ఉన్నది అని ఈ నెహెమ్యా అడుగుతూ ఉంటే, అయ్యా మందిరము అగ్నితో కాల్చబడింది, తప్పించుకున్న వారంతా తప్పించేసుకున్నారు, మన ప్రాంతం ఇలా అయిపోయింది అనగానే నెహెమ్యాకి మనోవేదన, దుఃఖం కలిగిపోయింది. హల్లెలూయా. ఎందుకని నెహెమ్యాకి దుఃఖం కలవలసినటువంటి అవసరత నెహెమ్యా జీవితంలో ఎందుకుంది అని మనం ఆలోచన చేస్తే, నెహెమ్యా ఒక రాజు యొక్క కోటలో ఒక ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. తన పని తను చేసుకుంటూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటూ, ఒక ఉద్యోగ స్థానంలో ఉంటూ, రాజుకి ద్రాక్షారసం గిన్నె అందించేటువంటి ఒక ఉద్యోగంలో ఒక నమ్మకత్వం కలిగి, ఏ రోజు కూడా దిగులుగా, బాధగా, కలత చెందిన వాడుగా లేని ఈ నెహెమ్యా తన జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి తన జీవితంలో ఒక చింత, ఒక బాధ, దుఃఖముఖము, కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించగలిగినటువంటి అనుభవంలోనికి నెహెమ్యా ఎందుకు వెళ్ళిపోయాడనంటే, మందిరము అగ్ని చేత కాల్చబడింది. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఒక్కడే
ఉన్న దేవుని ఆరాధన చేసేటువంటి ఆరాధికులు కాబట్టి వారి యొక్క దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తూ ఆ దేవుని ఆరాధన చేసుకుంటూ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ దేవుని మందిరాన్ని కనిపెట్టుకుంటూ దేవుని మందిరంలో నివాసము చేస్తూ వారి యొక్క తలంపులన్నీ కూడా దేవుని నిమిత్తమే పరసంబంధమైనటువంటి ఆలోచనలే, పరసంబంధమైన దేవుడిని ఆరాధన చేస్తున్న వారి జీవితాల్లో వారి ఆలోచనలు, వారి తలంపులు అన్నీ కూడా పరసంబంధమైనటువంటి తలంపులుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో ఆ దేవుని యొక్క మందిరం అంటే ఇష్టపడేటువంటి వారి జీవితాల్లో ఆ మందిరం ఇప్పుడు శత్రులకి అప్పగించబడి అగ్నితో కాల్చబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కారణం చేత నెహమ్యాకి తాను ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ స్థలంలో నెమ్మది కలిగి ఉద్యోగం చేసుకోలేకపోతున్నాడు. బాధ ఎక్కువైపోతా ఉంది. కారణం ఏంటి అంటే అగ్నితో మందిరం అంతా కూడా కాల్చబడిపోయిందండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటంటే మన జీవితాల్లో వాక్య వెలుగులో మన హృదయాలను పరిశీలన చేసుకోగలిగితే మనము కూడా మన జీవితాల్లో దేవుని యొక్క మందిరం మీద ఆశ పెట్టుకొని ఆలోచన కలిగి ఏదైనా ప్రత్యేకించబడినటువంటి మన జీవితాల్లో ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతున్నటువంటి మన జీవితాల్లో శత్రువు అనేటువంటి సాతానుడు దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడకుండా మన జీవితంలో అగ్ని గంధకాలు కురిపించి చెదిరిపోయేటట్లుగా చెరపట్టబడేటువంటి స్థితుల్లోనికి అపోదేక పన్నాగాలు, తంత్రాలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నెహెమ్యా చేసిన పని ఏమిటో నెక్స్ట్ వచ్చే వచనంలో చదువుకుందామా? 4వ వచనం చదువుకుందాం, లేకపోతే 3 నుంచి చదవమ్మా. వారు చెరపట్టబడిన వారు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినని దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెహెమ్యా జీవితంలో మందిరము ప్రాకారాలు కోల్చబడితే, మందిరము తన యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడితే, ఎక్కడో దూరంగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి నెహెమ్యాకి ఎందుకని అంతగా బాధపడవలసి, దుఃఖపడవలసి, ఉపవాసం ఉండి ప్రార్థించవలసినటువంటి అవసరత ఎందుకు ఏర్పడిందంటే, దేవుడన్నా, దేవుని యొక్క సన్నిధన్నా, దేవుని యొక్క మందిరం అన్నా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రేమ చేత నింపబడిన ఆ మక్కువ చేత దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరం మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆ ప్రేమ, ఆ మందిరము దాని కలిగిన స్థితిని బట్టి ఆ కన్నీటితో, దుఃఖముఖముతో, ఉపవాసంతో దేవునికి మనం చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇదనా దేవుని వాక్యం వింటున్న మనం, వాక్యం చెప్తున్నటువంటి నేను, వాక్యం వింటున్నటువంటి మీరు, మన ఆత్మీయ జీవితాల్లో, మన హృదయ అంతరంగాలు ప్రభు చేతిలో ఉన్నటువంటి మన జీవితాలు, మన మనసు దేవునితో పెనవేసుకొని ఆయనతో బంధం కలిగినటువంటి మన జీవితాలు ఇదన దేవునితో అటువంటి అనుబంధంగా మార్చబడి దేవునితో నడిచేటువంటి అనుభవంలోనే మనం ఉండగలిగి ఉన్నామా? లేకపోతే ఆ అనుభవంలో నుండి దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని,
ఆత్మ సంబంధమైన వరాలని అపేక్షించే విషయంలో మనము మనకున్నటువంటి మొదటి ప్రేమలో నుండి తొలగిపోయిన స్థితిలో ఉన్నామా? అయితే మనం తొలగిపోయే స్థితిలో ఉన్నాము అని అంటే అది ఎవరి పన్నాగము, ఎవరి క్రియ అని అంటే అపవాదైనటువంటి శత్రువునటువంటి సాతాను చేసేటువంటి పని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ స్థితిలో ఉన్నటువంటి నెహెమ్యా ఏమని మనం చేస్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలు యొక్క కుమారుల యొక్క పాపదోషాన్ని తాను ఒప్పుకుంటున్నానని ప్రభు సందరికి వెళ్ళి ఉపవాసం ఉండి దుఃఖముఖంతో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ చెవి ఎగ్గి, 6వ వచనం, నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకునము. అదేదనగా, మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన యెడల బూది గంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలముకు మిమ్మును రప్పించదునని నీవు సెలవిచ్చితివి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెహెమ్యా తన జీవితాల్లో దేవుని యొక్క మందిరము పట్ల, యెరూషలేము యొక్క ఆ ప్రాంతము పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడే ఉన్నాడు అనంటే, అగ్నితో కాల్చబడినటువంటి ఆ ప్రాకారం కొల్చబడినటువంటి స్థితిని బట్టి దేవునితో దుఃఖముఖంతో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడుగా ఉండి తన పాపదోషాన్ని, తన పితరులు చేసిన పాపదోషాన్ని, తన జనాంగం చేసినటువంటి పాపదోషాన్ని ఒప్పుకునేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినాన ఈ క్రీస్తు కృప ప్రార్థన మందిరం ఒకప్పుడు ఈ పునాది ఎటువంటి పునాదిగా వేయబడింది, ఎటువంటి సమర్పణ జీవితాలతో కలిగినటువంటి అనుభవంలో అడుగు పెడుతూ, ఎటువంటి ఒక ఉన్నతమైనటువంటి భక్తి జీవితం, ఎటువంటి హృదయ అర్పణ కలిగిన వారమై, ఎటువంటి జీవితంలోనికి అడుగు పెడుతూ సంతోషంతో ఉత్సాహంతో చేసిన ప్రతి పనిని హృదయపూర్వకం చేసినటువంటి విధానం ఎంతో ఉన్నతమైనది. ఇదే ఈ విశ్వాసాలను బట్టి, ఈ సంఘాన్ని బట్టి ఉంటున్న గ్రామంలో అయినా లేకపోతే నెల్లూరు పట్టణం వరకైనా వెళ్ళగలిగినటువంటి ఆ సమర్పణ జీవితాన్ని బట్టి, త్యాగాన్ని బట్టి విన్న సేవకులైన ఈ ఒరగొండ క్రీస్తు కృప ప్రార్థన మందిరాన్ని బట్టి ఎంతటి సాక్ష్యం కలిగినటువంటి ఒక పేరు ఒకప్పుడు ఉన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సంఘం ఏ విధంగా ఉన్నది? ఆ నేటి దినాల్లో అగ్ని చేత కాల్చబడితే ఈ దినాన మన ఆత్మ సంబంధమైన భక్తి జీవితాలు మన హృదయాలు కాల్చబడిపోయాయి. హల్లెలూయా. ఒకప్పుడు ఉన్నటువంటి హృదయ అర్పణ లేదు, హృదయ సంతోషం లేదు, ఆత్మ సంబంధంగా చిగురింప చేయబడుతున్న మనకు నిరీక్షణ లేనటువంటి జీవితాలు మనం ఉన్నాం. క్రీస్తు రాకడికి సమీపపు దినాల్లో ఉన్నటువంటి మన జీవితాల్లో మనం కూడా తెలియకనే బాగానే ఉన్నాంలే అనుకున్నటువంటి అనుభవంలోనే అపవాదైనటువంటి సాతాను చెరలోనికి మన హృదయాలను అప్పగించేసుకున్నాం. హల్లెలూయా. మనకు తినడానికి తక్కువ లేదు, మన అవసరాలు తీర్చబడడానికి తక్కువ కాలేదు, మనం అన్ని విధాలుగా బాగున్నాం. అయితే ఆత్మ సంబంధ భక్తి జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? ఈ హృదయ అర్పణ ప్రభుకి సమర్పించేటువంటి విషయాల్లో ఈ హృదయంలో దేవునికి మనకు ఎటువంటి
అనుబంధం ఉంది. ఈ అనుబంధం నుండి మనం చెరగా కొనుక్కోబడలేదా? వాక్యం చెప్తున్న నాకు రక్షించబడినటువంటి తొలి దినంలో ఉన్నటువంటి అనుభవం ఎలాంటిది? దేవుడు దర్శించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఉన్నటువంటి సమర్పణ త్యాగం ఎలాంటిది? ఇప్పుడు పరిస్థితులను బట్టి నా జీవితం ఎలా ఉన్నది? నేను పరీక్షించుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? నన్ను నీవలే నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును, హేయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు? నన్ను నీవలే నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును, హేయ క్రియలతో సిలువేసినను నిన్ను బాధించిన పరియించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా? నిన్ను బాధించిన పరియించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా? నన్ను నీవలే నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును, హేయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకప్పుడు ఈ మందిరంలో ఉన్నటువంటి ఉత్సాహం ఎలాంటిది? ఒకప్పుడు దేవుని పని అంటే ఎంత ఆసక్తి, దేవుని కొరకు సమర్పించే విషయంలో, హృదయాన్ని సమర్పించే విషయంలో అయినా, దేవుని కొరకు ఇచ్చేటువంటి విషయంలో అయినా ఎంతటి త్యాగము ఒకప్పుడు కనబడుతూ ఉన్నదో మీ సాక్ష్యాలు బట్టి వింటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నాం? అయితే ఇది కాదా అగ్నితో కాల్చబడేటువంటి వారి జీవితంలో ఆ మందిరానికి శత్రువు రాజులు అలా చేస్తే మన ఆత్మీయ జీవితాన్ని అపోదైన సాతానుడు దోచేయలేదా? దోచేయబడినటువంటి మన జీవితాల్లో ఈ హృదయము ఆ అగ్ని చేత నలిగిపోలేదా? కాలిపోలేదా? కాలిపోతుంటే మన జీవితాల్లో, నలిగిపోతుంటే మన జీవితాల్లో మనం చేయవలసిన పని ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇదిగో ఆ దినాన నెహమ్యా ఒక్కడు చేయగలిగాడో, అగ్ని చేత కాల్చబడినటువంటి ప్రాకారాలైనా సరే, గుమ్మాలు అగ్నితో కాల్చబడితే ఒక్కడికి కలిగిన భారాన్ని బట్టి, ఒక్కడికి చేసినటువంటి పనిని బట్టి, ఒక్కడు ప్రభు సందులో కూర్చున్నటువంటి స్థితిని బట్టి పడిపోయిన ప్రాకారాలన్నీ మరలా కట్టబడ్డాయి. అమ్మని హల్లెలూయా. అలా కట్టబడడానికి నెహమ్యా చేసిన పని ఏంటో తెలుసా? నెహమ్యా కొద్ది దినాల ఉపవాసం ఉండి దుఃఖముఖం కలిగిన వాడై ప్రభు సన్నిధానంలోనికి వెళ్ళి ప్రభు పాదాల చెంత కూర్చొని ప్రభు పాదాలు పట్టుకొని ఒక మనవి చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇశ్రాయేలు కుమారులు చేసిన పాపదోషం, నేను చేసిన పాపదోషం, నా ఇంటి వారు చేసిన పాపదోషాన్ని బట్టే, ఇదిగో మేము చేసిన ఈ నీచమైనటువంటి కార్యాలు బట్టే ఇట్టి స్థితి కలిగింది. అయితే నువ్వు దయచేసి చెరలోకి ఉన్న మా జీవితం మరలా కట్టబట్టేట్లుగా నీ ఎదురు నేను వస్తున్నానని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఈ 2025 సంవత్సరం వరకు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఉన్నతమైన అనుభవంలోకి వెళ్ళిన మనమే, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆత్మ సంబంధ భక్తి జీవితంలో కనబడిన మనమే ఈ దినాన ఆత్మ సంబంధమైన సంగతినే మర్చిపోయేటువంటి స్థితుల్లోనికి
ప్రస్తుత పరిస్థితుల్లో అపవాదైన సాతానుడు మన మీద కూడా ప్రయోగం చేశాడు. అయితే పడిపోయిన మనము, నలిగిపోయిన మనము, హృదయము చెదిరిపోయిన అనుభవంలో ఉన్నటువంటి మనము ఈ 2026 సంవత్సరంలో ప్రభు మన జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించినట్లుగా, పడిపోయిన మన ఆత్మీయ జీవితం మరలా కట్టబడినట్లుగా, పడిపోయినటువంటి మన ఆత్మీయ స్థితిగతులు మరలా ప్రభులు స్థిరపరచుకున్నట్లుగా, వేరు దాన్ని విరువుగా ఫలించినట్లుగా మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ఉన్నటువంటి ఈ 2 దినాల్లో, ఈ శుద్ధీకరణ కొడుకులో మనం కూడా ప్రభు పాదాల చెంతకు వెళ్ళి మన ప్రతి పాపదోషాన్ని ఒప్పుకుంటూ, మన హృదయానికి మన 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 జీవితానికి నష్టాన్ని సమకూర్చుకున్నటువంటి ప్రతి పరిస్థితిని ప్రభు పాదాల చెంతకు తీసుకుని వెళ్తూ, మన పాపదోషం మనం ఒప్పుకోగలిగితే మనము క్షేమంగా ఉండగలుగుతాము. మనం ఒప్పుకున్నటువంటి పరిస్థితిని బట్టి మన కుటుంబం క్షేమంగా ఉంటుంది. మన కుటుంబం క్షేమంగా ఉండడం బట్టి సంఘం క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. అయితే సంఘం క్షేమంగా ఉండాలంట, మన కుటుంబం క్షేమంగా ఉండాలన్నా, మనం క్షేమంగా ఉండాలన్నా మన పాపదోషం, నా పాపదోషం నేను ఒప్పుకోవాలి. మన కుటుంబం యొక్క పాపదోషం తొలగించబడాలి. సంఘం చేసిన పాపదోషం అంతా తొలగించబడాలి. హల్లెలూయా. ఒప్పుకోవాలి, దేవుని కనికరాన్ని పొందుకోవాలి. అందుకని అంటాడు, ఏమంటాడు? 7వ వచనం, 6, నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలనైనను విధులనైనను మేము కైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకునము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనుల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల బూది గంతల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉండుటకు నేను ఏర్పరచుకున్న స్థలముకు మిమ్మల్ని రప్పించదునని నీవు సెలవిచ్చితివి కదా. హల్లెలూయా. దేవుడే సెలవిచ్చాడు. ఒకవేళ మీరు చెరలోనికి వెళ్ళిపోతే మీ మనసును మార్చుకొని, ఇదిగో ఆకాశం వైపు మీ చేతులు ఎత్తి మీ చేతుల్లో ఉన్న దోషాన్ని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టి నా కనికరాన్ని పొందగలిగితే, మిమ్మల్ని ఎక్కడికైతే మేము తోలివేశానో, ఏ చెరలోనికైతే మీకు అప్పగించేశానో, ఏ చెరకి మిమ్మల్ని అప్పగించేశానో, ఆ చెరలో అక్కడ ఉండగానే, ఆ స్థితిలో ఉండగానే మీతో సహా మీరు చేసిన ఆ విన్నపాలు నేను అంగీకరించి, ఎక్కడైతే మీరు చెరగా వెళ్ళిపోయారో అక్కడ నుండి మరలా మీకున్నటువంటి స్థితిలో సమకూర్చుతును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి మనవనే ఈ నెహెమ్యా తన పాపాన్ని, తన కుటుంబ పాపాన్ని, తన పితరులు చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని సముఖంలో చేస్తున్న ప్రార్థన బట్టి నెహెమ్యాని దేవుడు ఒక సాధనంగా ఎన్నుకొని పడిపోయినటువంటి ప్రతి ప్రాకారాన్ని నెహెమ్యా ద్వారా దేవుడు మరలా కట్టించాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము కూడా 2026 సంవత్సరం అడుగు పెట్టబోతున్న మన జీవితాల్లో మన యొక్క హృదయం శుద్ధీకరించబడాలి, మన పాపదోషం శుద్ధీకరించబడాలి. మనము కూడా నెహెమ్యా వలె మన పాపదోషాన్ని ఒప్పుకోగలిగితే మనము కూడా పడిపోయిన ప్రార్థన ప్రాకారాలు మరలా కట్టబడతాయి. ఆమేన్. హల్లెలూయా. పడిపోయిన హృదయ ప్రాకారాలు మరలా కట్టబడతాయి. మరలా నూతనమైనటువంటి ఉజ్జీవంతో ప్రభు నింపి నూతనమైనటువంటి బండబారిపోయిన హృదయాలు సైతం బద్దలు చేసి మోడుబారిపోయిన జీవితాల్ని, ఇంకా ఇది మలవదు అనుకున్నటువంటి జీవితాల్లో ఒక పరిశుద్ధమైనటువంటి చిగురు ఆయన నామములో పుట్టిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఇర్మీయా భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో ఆ మాటను చెప్పి నేను ముగిస్తాను. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. నా జనులలో హతమైన వారిని గూర్చి
నేను దీవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక. హల్లెలూయా. ఇర్మియా భక్తుడు విలపించే భక్తుడని ఇర్మియాకి పేరుంది. ఇర్మియా తన జనుల్లో హతమైన వారిని గూర్చి దివారాత్రము కన్నీరు విడిచినట్లుగా తన తలని ఏముగా మార్చుకుంటున్నాడు తెలుసా? జలమయంగా మార్చుకుంటున్నాడు. హల్లెలూయా. కన్నీళ్ళు ఊటగా మార్చుకుంటున్నాడు, విలపించే గువ్వగా మార్చుకుంటున్నాడు. ఇదనాన మన కుటుంబం బాగుండాలంటే దేవుని యొక్క వాక్యం తెలిసిన మనం, దేవుని యొక్క హృదయ అంతరంగాన్ని ఎరిగిన మనమే మన కుటుంబం బట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా భక్తుడు, దైవజనుడు, ప్రవక్త పాడైపోయిన తన ప్రజలను బట్టి, వారి హృదయాలు పాడైపోయినటువంటి స్థితిని బట్టి తను ఏమైపోతున్నానంటే తన యొక్క తలని జలమయముగా మార్చుకుంటానంటున్నాడు, కన్నీళ్ళు ఊటగా మార్చుకుంటానంటున్నాడు. నీ కుటుంబం నిమిత్తమైతే, కుటుంబంలో ఒక వ్యక్తి ఇలా అయిపోతే నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావు? ఒక అనారోగ్య పరిస్థితి వస్తే ఎంత విలువలాడిపోతావు? అయితే ఆత్మ సంబంధంగా, విశ్వాసులముగా, పర సంబంధమైన వారముగా మన ఆత్మీయ జీవితాలు చిగురింపు చేయబడకపోతే, అపవాదైన సాతానికి చెరబట్టిపోతే, దేవుడు మన మళ్ళీ దుఃఖపడిపోతూ ఉంటే, మన పట్ల నెరవేర్చబడవలసిన దేవుని సంకల్పం నెరవేర్చబడకపోతే మన జీవితం నిష్ప్రయోజనం కాదా? అనేక మందికి దీవెనకరంగా మార్చబడవలసిన మనమే నిష్ప్రయోజకరంగా మార్చబడకపోతే ఎవరికి దేవుని సువార్త అందరిన ప్రజలకి ఎవరు సువార్త అందిస్తారు? మనమే మనకు ప్రయోజనకరంగా మార్చబడకపోతే ఇతరులకి ఎవరు ప్రయోజనకరంగా మార్చబడతారు? అయితే నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ నడుము నువ్వు కట్టుకోవాలి. హల్లెలూయా. నీ మోకాలు నువ్వు బలపరుచుకోవాలి. వ్యక్తిగతంగా నీ యొక్క జీవితాలు నువ్వు ఎంతగా ప్రభు పాదాల చెంతగా వెళ్ళగలిగి, నీకు ఏ అనుభవం అయితే ఉన్నదో, దేవుని సమీపించడానికి నీకు ఎట్టి అనుభవం అయితే ఉన్నదో, నీ ప్రారంభపు దినాల్లో దేవునితో నీకున్నటువంటి అనుబంధంతో, ఎట్టి అనుబంధంతో నీవు ఒకప్పుడు ఉండి ప్రభువుకి సమీపంగా మార్చబడేటువంటి స్థితిగతులు నువ్వు ఎరిగి, ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిని మరలా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఒక ఇర్మియా వల్లే ప్రలాపించే వ్యక్తిగా నువ్వు ఉంటే, ఒక నెహెమ్యా వల్లే ప్రలాపించే వ్యక్తిగా నువ్వు ఉంటే, పడిపోయిన ప్రాకారాలు ఆయన నామమున మరలా కట్టబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో మన జీవితాలు పతనా స్థితిలోకి వెళ్ళిపోయిన మన జీవితాలు ఆయన నామములో మరలా ఉజ్జింపబడుదుము గాక. ఆయన నామములో మరలా పరిశుద్ధమైనటువంటి తలంపులు, ఆయన నామములో నూతనమైన తీర్మానాలతో ప్రభు నింపును గాక. ఆ తీర్మానం ప్రభు స్థిరపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ తీర్మానాలు స్థిరపరచబడాలి అని అంటే, మరలా మన జీవితం నూతనపరచబడాలి అని అంటే, మరలా మన జీవితంలో నూతనమైనటువంటి అటు ఉజ్జీవం రగిలించబడాలి అని అంటే, నీ పాపదోషము, నా పాపదోషము, మన పాపదోషము బాగుగా కడగబడాలి. అందుకని దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నా పాపము పోవునట్లు, నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగయ్యా. హిస్సోపు వలె నన్ను, హిస్సోపు నా పాపాన్ని కడుగు, హిమము కంటే తెల్లగా నా మనస్సాక్షిని, నా హృదయాన్ని శుద్ధీకరించు ప్రభువా అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. జనులు దేవుని మందిరానికి వెళదామని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించితినని దావీదు అంటున్నాడు. ఇది మన జీవితంలో మరలా 2026 సంవత్సరంలో మన జీవితం ప్రభువుకి సమర్పించుకొని, మనము దేవుడు నడిపించేటువంటి చిత్తానుసారం మనల్ని నడిపించబడుతూ, మనల్ని దేవుడు ఏ విధముగా ఆయన హృదయంలో ఎలాగో మనల్ని దీవించాలని, ఆయన హృదయంలో ఆయన చిత్తానుసారంగా మనం ఎలా నడిపించాలని ఆయన ఆలోచన కలిగి, తీర్మానం కలిగి ఏ వాగ్దానం అయితే మనకు ఇవ్వబోతున్నాడో ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడుతుంది కాక. ఆమేన్. హల్లెలూయా. ఆ వాగ్దానసరమైన జీవితం ప్రభు మనకు అనుగ్రహించుదురు గాక. అటువంటి కృప నీకు, నాకు, మనకు అనుగ్రహించి, సహవాసంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఒరగొండ ప్రాంతపు పరిచర్లోను, పాండు ప్రాంతపు పరిచర్లోను ప్రభు ఆయన మహత్తమైనటువంటి కృపచేత నింపి మనల్ని శుద్ధీకరించి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఆయన యొక్క వాగ్దాలన్నీ మన చేత నెరవేర్చి ఆయన రాకడకు సిద్ధపరచును గాక.
ఆమెన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యమైనటువంటి మన జీవితాల్లో ప్రార్థన చేసుకుందాం. ఒకసారి